కాంగ్రెస్ నాయకులు బాషుబోయిన భాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక శాసనసభ్యురాలు ఎమ్మెల్యే పద్మావతి జన్మదినం వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బాషబోయిన భాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక శాసనసభ్యురాలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అర్చనీయాంశాలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టారని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టుల, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి ఉత్తమ్ రెడ్డి నిలిచారని తెలిపారు. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆమె ప్రజాప్రతినిధిగా విశేష గుర్తింపు పొందారన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వనీయత, పారదర్శకతకు ప్రతీక నిలుస్తూ ప్రజా విశ్వాన్ని చూరగొన్న నాయకురాలిగా పద్మావతి ఉత్తమ్ రెడ్డి ఎదిగారని కొనియాడారు. నియోజకవర్గంలోనే గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాలలో సమానాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాలలో భాగస్వామిగా ఉంటూ సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ నిస్వార్థ సేవతో రాజకీయాలకు ఆదర్శంగా నిలిచిన ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 500 మందికి కేకు, పులిహోరలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బాషబోయిన భాస్కర్, పంది తిరుపతయ్య, రాయపుడి వెంకటనారాయణ, హనుమంతారావు, కాంపాటి శ్రీనివాసరావు, తాటికొండ నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహమ్మద్ రఫీ, మైకు నాగుల కొరివి, రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 25 కేజీల భారీ కేకుని ఇక్కడ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఉత్తమ్ పద్మావతి గారు అనేకమైన ఉన్నత స్థాన పదవులు చేయాలని కోరుకుంటూ నిండా 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోదాడ నియోజకవర్గ ప్రజలందరం కోరుకుంటున్నాం. ఆమె కోదాడ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనేకమైన అభివృద్ధి పనుల్లో ముందంజ ఉండుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆమె నిండా 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.